ఇమాన్యుల్కి వచ్చేసి తనకు కూడా గిఫ్ట్ ఇచ్చారు. ఏంటా గిఫ్ట్ అంటే తన గర్ల్ ఫ్రెండ్ నుండి వాయిస్ వచ్చింది, ఆ వాయిస్ వల్ల నువ్వు వింటావా అని. వింటాను అన్నారు. అయితే వింటే గౌరవ్ ఉన్న పవర్ వచ్చేసి పోతుంది, అది పోయినా పర్వాలేదు అంటే విను అన్నారు. ఈ ఒక్క విషయంలోనే ఇమాన్యుల్ చాలా తప్పు చేసాడు అనిపిస్తుందండి. మిగతా వీళ్ళు ఎలా సాక్రిఫై చేశారో తనకు వచ్చిన పవర్ అది. ఆ పవర్ లో ఎప్పుడైనా బిగ్ బాస్ కి అడిగి మాట్లాడుకోవచ్చు. ఎవరు? గౌరవ్ గుప్తా. మరి ఆ గౌరవ్ గుప్తా పవర్ ని పోతుంది కదా. సరే అని సాక్రిఫై చేస్తుంటే గౌరవ్ గుప్తా ఇంకేదైనా సాక్రిఫై చేసి ఉండేవాడు కదా భవిష్యత్తులో మన ఇమాన్యుల్కి. ఇన్నాళ్ళు వినలేదు, నిజమే ఉంటది, కానీ ఒక్కసారికి వినకపోతే పర్వాలేదు సరే అనుకుంటే తప్పు లేదు. ఎందుకంటే ఒక వ్యక్తిని తప్పించి గెలవడం వేరు, ఆయన కోరికల్ని డిలీట్ చేయడం, ఆయనకున్న పవర్ ని అంటే యుద్ధంలో పవర్ ని డిలీట్ చేయడం వేరు. ఇక్కడ ఏంటంటే ఒక గిఫ్ట్, బహుమతి ఎప్పుడు ఒకరికి తెగ్గొట్టి ఈయనకి వచ్చేలా ఉండకూడదు. బహుమతిలో తెగ్గొట్టడం అనేది చాలా తప్పుగా అనిపించింది. ఇమాన్యుల్ అన్న కొంచెం ఈ ఒక్క విషయంలో ఆలోచించి బహుమతిలాగే తీసుకుంటూ బాగున్ను, పక్క వ్యక్తిది ఉన్న పవర్ ని తెగ్గొట్టి ఇతను బహుమతి తీసుకోవడం. మరి ఇమాన్యుల్ అని ఈ ఒక్క విషయం తప్పు చేశాడు. సారీ అన్న, ఇది తప్పు అని చెప్పడం తప్పదు, నువ్వు తప్పు చేసావు.